కర్నూలు నగరంలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదైతే అమలు చేశారో, ఏదైతే ప్రజలకు ఈ యొక్క పథకాలు అందుతున్నాయో అవి ఇంటింటికి వెళ్ళి వివరిస్తూ ఈ యొక్క ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థితో పాటు రీజనల్ డిప్యూటీ కోఆర్డినేటర్ కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. మొదటగా ఎమ్మెల్యే అభ్యర్థితో మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రతి విషయాన్ని ప్రజలకు వివరిస్తున్నారు కదా. ఈ యొక్క నిన్న అమలు చేసిన మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ప్రజలు ఏమంటున్నారు? అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటింటికి ప్రచారంలో భాగంగా 5వ వార్డులో విస్తృతంగా ఉదయం నుంచి ప్రచారం చేస్తున్నాము. నిన్న ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ అయిందో అది మనకు జగనన్న మరి ఏదైతే కమిట్మెంట్ ఆయన ఇచ్చారో నవరత్నాలు అనే కమిట్మెంట్, ఆ కమిట్మెంట్ని ఆయన కంటిన్యూ చేయడము మరి అందరికి కూడా అది చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా నిన్నటి ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ అయిందో దాన్ని ఆ మేనిఫెస్టోని హర్షిస్తున్నారు. ఎందుకంటే జగనన్న ఎప్పుడు కూడా ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు. మిగతా ఇతర పార్టీలాగా మేనిఫెస్టో అనేది ఓన్లీ ఫర్ ఎలక్షన్స్ అని చెప్పేసి ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టే రకం కాదు. అది అందరు చూశారు. 99% ఏదైతే మేనిఫెస్టోలో ఉందో 99% వాటిని అమలు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న ఇచ్చిన మేనిఫెస్టోలో కొన్ని పథకాల్లో మనకు ఏదైతే లబ్ధి ఉందో దాన్ని పెంచడం జరిగింది. కొన్ని పథకాల్లో మెరుగైన అమలుకు మనకు మార్గం సుగమం చేశారు. కొన్ని పథకాలకు కొంతమంది అనర్హులు అని చాలామంది బాధపడుతూ ఉంటే వారికి మనకు అర్హతను మనకు కల్పించడం జరిగింది. ఉదాహరణకు అమ్మ ఒడిలో 15,000 నుంచి 17,000 చేయడం జరిగింది. రైతు భరోసాని 13,500 నుంచి 16,000 చేయడం జరిగింది. అలాగే జగనన్న తోడు 10,000 నుంచి 15,000 చేయడం జరిగింది. అలాగే ఇంకా కొన్ని మనకు పెన్షన్కు ఇక్కడైతే 66 లక్షల మంది మనకు పెన్షన్ సామాజిక భద్రత పింఛన్ ఇప్పుడు పొందుతున్నారో దాన్ని 3,500 చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకు ఆయన పేదరికంలో ఉన్న వారిని అందరినీ ఆ పేదరికంలో నుంచి బయటికి తీసుకొని వచ్చి ఒక గౌరవప్రదమైన జీవనాన్ని గడపడానికి అందరికీ కావాల్సిన అసిస్టెన్స్ని ఇవ్వడానికి నవరత్నాలు అనే పథకాలని ఆయన కంటిన్యూ చేయడం అనేది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు, చూస్తూ. ఇప్పుడు చెప్పండి, అంటే ఈ కంపారిజన్ టు టీడీపీ 6 గ్యారంటీలు అని చెప్పేసి టీడీపీ వాళ్ళు ముందుగానే ప్రకటించారు. వాళ్ళు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. కంపారిజన్ టు టీడీపీ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూడొచ్చు? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళ 6 గ్యారంటీలు ఏదైతే ఆల్రెడీ మనకు వైఎస్ఆర్సీపీ అమలు చేస్తున్న పథకాలకు మనకు పేర్లు మార్చి పెట్టడమే. అమ్మ ఒడికి వందనం, అమ్మ వందనం, తల్లి వందనం అని పెట్టడం జరిగింది. అంతేగాని కొత్త పథకాలేమి కాదు. ఇంకా దాంట్లో ఇంతకుముందు ఇక్కడ ఈ పథకాలను క్రిటిసైజ్ చేసిన వాళ్ళు మేము దానికంటే ఎక్కువ అమలు చేస్తామంటున్నారు. అలాగే వాళ్ళు ఇచ్చిన హామీలని ఈ 6 గ్యారంటీల, ఇంతకుముందు వాళ్ళు ఇచ్చిన 60 గ్యారంటీల, 30 గ్యారంటీల అంటే ఒక 3 గ్యారంటీలు తీసుకుంటే మీరు మనకు ఒకటేమో రైతు రుణమాఫీ, ఆ గ్యారంటీ చేయలేదు, అందరు చూశారు. ఇప్పటికీ చాలామంది ఇళ్లలో మరి రుణమాఫీ చేసే బాండ్లు అలాగే ఉన్నాయి. కొన్ని ఇళ్లకు మేము పోయినప్పుడు అడుగుతూ ఉన్నారు ఎప్పుడు వస్తాయని. అలాగే మనకు డ్వాక్రా మహిళల రుణాలని మాఫీ చేస్తామని, అది చేయలేదు. అందరూ మహిళలు నిలదీస్తున్నారు. అలాగే మనకు ఇంకొక ఇదేంటంటే ప్రతి ఇంట్లో ఆడపిల్ల పుడితే వాళ్ళకు 25,000 అని చెప్పారు. బంగారు మనకు మహాలక్ష్మి ఏదో అని పేరు పెట్టి చేశారు. ఇప్పటివరకు ఒక్కరికి రాలా. వాళ్ళు ఇచ్చిన హామీ తర్వాత ఎంతోమంది లక్షలాది మంది పిల్లలు పుట్టారు. మరి ఇలాంటి హామీలు ఎందుకు? ఇలాంటి గ్యారంటీలు ఎందుకు? వారంటీలు లేని గ్యారంటీ ఎందుకు? ఇప్పుడు ఏదైతే అమలు కాని గ్యారంటీ ఎందుకు? ఇక్కడ నవరత్నాలు అనే వాటిని పూర్తిగా అమలు చేస్తూ ముందుకెళ్తున్నారు. అందులోనూ ఎక్కడ ఈ అమల్లో మీరు విధానాన్ని చూస్తే ఎక్కడ మనకు పూర్తి పారదర్శకత, ఎక్కడ అవినీతి లేదు, ఎక్కడ మధ్యవర్తులు లేరు. ఇంటి దగ్గర మనకు స్వరాజ్యం అన్నట్టుగా ఇంటి దగ్గర మనకు అందుతున్నాయి. అలాగే నేను చెప్పినట్టు కొంతమంది అర్హులుగా మేము లేము అని బాధపడుతున్న వాళ్ళకు కూడా నిన్న మేనిఫెస్టోలో ఏదైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళ ఇంట్లో పెన్షన్ రాలేదని బాధపడ్డారు, వాళ్ళ ఇంట్లో అమ్మ ఒడి రాలేదని బాధపడ్డారు, వాళ్ళ ఇంట్లో ఆసరా రాలేదని బాధపడ్డారు. వాళ్ళందరికీ ఇప్పుడు 25,000 వరకు మనకు నెలకు జీతం పొందుతున్న గవర్నమెంట్ ఉద్యోగులకు అందరికీ ప్రభుత్వ పథకాలు వర్తిస్తున్నాయన్నారు. ఇది ఎంతోమంది వేలాది మంది ఉద్యోగులకు, వాళ్ళ ఇంట్లో ఉన్న లక్షలాది మంది లబ్ధిదారులకు ఇదంతా ఎంతో మేలు చేస్తుంది. సో ఈ విధంగా ప్రతి పథకాన్ని అమలు చేయడమే కాకుండా 100% ఆ అమలు చేసే విధానంలో ఎక్కడెక్కడ లోపాలు ఏదైనా ఉన్నాయా, ఎక్కడైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అని చూసి అమలు చేసే ప్రభుత్వము జగనన్న ప్రభుత్వం. అది ఆయన గ్యారంటీ.
సో ఆ గ్యారంటీ అంటే గ్యారంటీగా జరగాలి, గ్యారంటీగా జరగని గ్యారంటీలు ఎందుకు? మరి డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ ఎస్ మోహన్ రెడ్డి ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాం. చెప్పండి, ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే టీడీపీ మేనిఫెస్టోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి కంపారిజన్ అనేది ఎట్లా చూడొచ్చు? టీడీపీ మేనిఫెస్టో అది అమలుకు సాధ్యం కానటువంటి మేనిఫెస్టో పెట్టారు. అంటే ప్రజలను మోసగించేటువంటి మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే రాష్ట్ర బడ్జెట్ను దృష్టిలో పెట్టుకొని, ఓ పక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారిది. ఏదైతే అమ్మఒడి 15,000 ఇచ్చినప్పుడు రాష్ట్రము శ్రీలంక అవుతుందని చెప్పారు. మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని ఎవరిని మోసం చేయడానికి చెప్తా ఉన్నారు? 3,000 పింఛన్ ఇస్తుంటే ఆయన అందరి రాష్ట్రం అంతా కూడా అప్పుల పాలవుతుందని గగ్గోలు పెట్టారు. మరి ఎవరిని మోసం చేయడానికి 4,000 6,000 అని చెప్తున్నారు? ఇట్లా అందరినీ మోసం చేసేటువంటి మోసకారి మేనిఫెస్టో ఏదంటే చంద్రబాబు నాయుడు గారిది. రియాలిటీ మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికే ఇప్పుడు ఇస్తున్నటువంటి పథకాలతో ప్రజలందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము పోయిన చోటంతా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మా ఇంటికి 2-3 లక్షలు వచ్చినాయి, 4 లక్షలు వచ్చినాయి, మా అబ్బాయికి ఫారిన్లో చదువుతున్నాడు, మాకు ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ అయింది, ఇట్లా అందరూ కూడా చెప్తా ఉన్నారు. దానికి బోనస్గా మళ్ళీ కొంత కలిపి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలను మెరుగుపరిచినారు. ఇప్పటికే సంతోషిస్తున్నారు. ప్రజలందరూ నమ్మేటువంటి మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారిది అయింది. ప్రజలను మోసం చేసే మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారిది. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఆ యొక్క ఎన్నికల మేనిఫెస్టోకు ఒక అర్థం తెచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కితే, మేనిఫెస్టో వలన ప్రజలను మరొకసారి మోసం చేసే ఘనత చంద్రబాబుకు దక్కుతుందంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.